హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ విల్లా అపార్ట్మెంట్ చూడడానికి అయితే వచ్చామండి. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే తుక్కుగూడ టౌన్కి చాలా దగ్గరలోనే ఉందండి ఈ ప్రాజెక్ట్ అయితే. అలాగే ఓఆర్ఆర్కి అయితే జస్ట్ 5 మినిట్స్లోనే ఉందండి, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14కి. సో ఇక్కడైతే విల్లాస్ అయితే చాలా తక్కువ ప్రైస్లో అమ్మకానికి ఉన్నాయి. ఆల్రెడీ చాలా విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అయినాయి. మనం ఇప్పుడు ఒక మోడల్ విల్లా చూడబోతున్నాము. సో ఒకసారి ఇది చూడండి, ఆ విల్లాస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయాయి, రెడీ టు మూవ్ పొజిషన్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్ నుంచి 240 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా విల్లాస్ అయితే ఉన్నాయండి. అలాగే కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 2732 ఎస్ఎఫ్టీ నుంచి 3199 ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయండి. ఈ విల్లాకి ఎంట్రీలో చూడండి, ఇదంతా కార్ పార్కింగ్ అండి. సో మనకి కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే విల్లాకి ఫ్రంట్లో మనకి 40 ఫీట్ రోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనం ఒక మోడల్ విల్లా చూద్దాము. ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఆల్రెడీ మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొన్ని చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి. సో అవి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతాయి. సో మీలో ఎవరైనా విల్లాస్ కనుక తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయండి. సో ఇది ట్రిప్లెక్స్ విల్లా అండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి లివింగ్ ఏరియా, ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అండి. చాలా స్పేషియస్గా ఇచ్చారు లివింగ్ ఏరియా అయితే. ఫాల్ సీలింగ్తోని కంప్లీట్ చేసి ఇస్తారనమాట. సో మనం నచ్చినట్టుగా మనకి ఇంటీరియర్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నా కూడా చాలా స్పేషియస్గానే కనిపిస్తుంది. అలాగే విల్లాస్లో స్పేషియస్గా ఉంటేనే చాలామందికి నచ్చుతుంది. సో ఇక్కడైతే స్పేస్ అయితే చాలా ఉందండి అన్ని రూమ్స్కి కూడా. ఇంకా వచ్చేసి వెంటిలేషన్ చూడండి, చాలా అద్భుతంగా ఉందండి, చాలా ప్లెజెంట్గా కనిపిస్తుంది వెంటిలేషన్ పరంగా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెను. సో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. మనకి ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి, మంచి గ్రానైట్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైల్స్ కూడా ఇచ్చారనమాట, సైడ్కి విండో కూడా ఇచ్చారనమాట. అండ్ ఇటు సైడ్ కూడా మనకి విండో ఇచ్చారు. అలాగే కిచెన్కి ఆనుకొని యూటిలిటీ ఏరియా కూడా ఉందండి ఇక్కడ మనకి. సో యూటిలిటీ ఏరియా కమ్ సెట్ బ్యాక్ అండి ఇక్కడ మనకి. డైనింగ్ ఏరియా అండి. కిచెన్కి ఆపోజిట్లోనే మనకి డైనింగ్ ఏరియా ఉంది. అలాగే డైనింగ్ ఏరియాకి ఆనుకొని మనకి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి స్టేర్ కేసెస్. సో ఇప్పుడు మనం బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. సో చూసారు కదండి ఎంత స్పేషియస్గా కనిపిస్తుందో. సో అలాగే మనకి విండోస్ కూడా విండో ప్రొవిజన్ చూడండి. సో ఇక్కడైతే విండోస్ ఇచ్చారు, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. అండ్ ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం, వచ్చేయండి. సో ఇదంతా కూడా చూడండి స్టెప్స్ మనకి మంచి గ్రానైట్తో ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ స్టీల్ రైలింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ విల్లాకి నియర్ బై కనెక్టివిటీస్ అండ్ ఎడ్యుకేషన్స్, హాస్పిటల్స్, డే టైమ్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా చాలా చుట్టుపక్కలలోనే ఉన్నాయండి. అవన్నీ కూడా జస్ట్ 30 to 40 మినిట్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. సో ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ లాంజ్ అండి. లాంజ్కి ఒకవైపు చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒకవైపు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉందండి. సో ఇప్పుడు మనం బెడ్రూమ్కి వెళ్దాం. అండ్ వెంటిలేషన్ చూసారు కదండి ఎంత పీస్ఫుల్గా కనిపిస్తుందో. అండ్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. అండ్ ఇక్కడ కూడా విండో ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ అండి. ఇక్కడ మనకి స్లైడ్ డోర్తోనే వస్తుంది. సో ఇది బాల్కనీ వ్యూ. సో ఒకసారి బయటికి రండి. అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ అండి. మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ వ్యూలో వచ్చేసాము. సో ఇదంతా బాల్కనీ అయితే చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ సైడ్కి స్టీల్ రైలింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అంతేకాదు ఈ ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్కి అండ్ లాంజ్ రూమ్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి బాల్కనీ వ్యూ అయితే ఉందండి. ఇది లాంజ్ నుంచి బాల్కనీ కనెక్టివిటీ అండి. అలాగే ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి కూడా కనెక్టివిటీ ఉంది. సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం, వచ్చేయండి. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అండ్ స్పేషియస్ చూడండి, చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ విండో ప్రొవిజన్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో ఇక్కడ కూడా మనకి విండో ప్రొవైడ్ చేశారు. సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము, వచ్చేయండి. సెకండ్ ఫ్లోర్ వరకు కూడా మనకి గ్రానైట్ స్టెప్సే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ సైడ్కి స్టీల్ రైలింగ్ కూడా ఉంది. సో ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అవబోతుందండి కొన్ని డేస్లోనే. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. సెకండ్ ఫ్లోర్లో ఇదంతా కూడా లాంజ్. సో ఇప్పుడు మనము
ఇది హోమ్ థియేటర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే బెడ్రూమ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఒకసారి వచ్చేయండి, చూడండి ఇది ఎంత స్పేషియస్గా ఉందో. మనం దీన్ని మల్టీపర్పస్ హాల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి, చాలా స్పేషియస్గా ఉంది. అలాగే మనకి విండో ప్రొవిజన్ ఇక్కడ నుంచి కూడా ఉంది. ఒకసారి ఈ విండో నుంచి వ్యూ చూడండి, గ్రీనరీ ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఈ బెడ్రూమ్కి చాలా పెద్ద విండో కూడా ప్రొవైడ్ చేశారు అండి. మినీ హాల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది సెకండ్ ఫ్లోర్లో. అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకి బాల్కనీ వ్యూ కూడా ఉంది. ఇక్కడ చిన్నగా మనకి బాల్కనీ వ్యూ అయితే ఇచ్చారండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో ఉందండి. మనకి ఫ్లైట్ కనిపిస్తుంది కదండి, ఇప్పుడే టేకాఫ్ కూడా అవుతుంది. అదైతే చాలా దగ్గరలో ఉంది, జస్ట్ 10 to 15 minute డిస్టెన్స్లోనే ఉందండి ఈ ప్రాజెక్ట్కి. సో మరి మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి స్క్వేర్ అవసా. సో మొత్తం కూడా 24 acresలో డిజైన్ చేస్తున్నారు. అన్ని ఎమ్యూనిటీస్తోని కంప్లీట్ అయిపోయి రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందండి. అండ్ ఎమ్యూనిటీస్ అయితే చాలా ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మీకు నచ్చిన విల్లాని బుక్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.